కూటమి ప్రభుత్వం అయితే మాకేం నచ్చలేదండి. ఏ రకంగానూ మాకు బాగాలేదు. మా కడుపు కొట్టారు. రక్తనాటకం కింద జరుగుతుందండి పరిపాలన. సంవత్సరానికి 15,000 వేస్తున్నారండి, కానీ ఇది దేనికి ఉపయోగపడుతుంది సంవత్సరానికి? డైలీ 1000 రూపాయలు 1500 తోలుకున్న మేము ఈ రోజునాడు 100-200 పడిపోయామండి. ప్రస్తుతం ఈ 2.5 ఏళ్ల కూటమి పరిపాలన మీద ఒక ఆటో డ్రైవర్గా మీ అభిప్రాయం ఏంటండి? కూటమి ప్రభుత్వం అయితే మాకేం నచ్చలేదండి. ఏ రకంగానూ మాకు బాగాలేదు. మా కడుపు కొట్టారు. మా ఉపాధి కోల్పోయాం. అన్ని విధాలుగా లాస్ అయ్యాం కూటమి ప్రభుత్వం వల్ల. ఎందుకనన్నా ఏ విధంగా అనుకోవచ్చు? పక్క ఆర్టీసీ ఉచితంగా ఇవ్వడం వల్ల. మరేమో జేబీకేమో ఫ్లాగ్ పెట్టుకున్నారు, మన ఇండియాకి స్వతంత్రం వచ్చిన డే ఇది. ఏంటి మరి ఫ్రీడమ్ వచ్చిన రోజే మరి ఏంటి ఇలా మాట్లాడడం? ఫ్రీడమ్ వచ్చినా సామాన్యులకు ఫ్రీడమ్ రాలేదని నా అభిప్రాయం అండి. మాలాంటి వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. వాళ్ళు ఏం చెప్తే అదే కదా. రాజకీయ నాయకులు ఏం చెప్తారా? అలాగే అవుతుందండి. మా స్థానిక ఎమ్మెల్యేలు కూడా అడిగాము, ఏంటండి ఇది అని అలా కొనుక్కున్నాము. అప్పుడు పైన చేసింది మేమేం చేస్తాం, మేమేం చేయలేము అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అన్న, ఇప్పుడు గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు బాగున్నదంటారా పేదవాళ్ళకి? ఇప్పుడున్న కూటమి వైసీపీ ప్రభుత్వం అయితే మాకు మేలే చేసిందండి. మాకు ఆ టైంలో ఏ కేసులు లేవు, ఇలాగ ఆర్టీసీ ఫ్రీ లేదు. కానీ మరి ప్రభుత్వం మరి ఆటో డ్రైవర్లు అందరూ కూడా నెలకు 15,000 వేస్తున్నారు, సంవత్సరానికి వేస్తున్నాను అని కూడా చెప్తున్నారు. సంవత్సరానికి 15,000 వేస్తున్నారండి, కానీ ఇది దేనికి ఉపయోగపడుతుంది సంవత్సరానికి? డైలీ 1000 రూపాయలు 1500 తోలుకున్న మేము ఈ రోజునాడు 100-200 పడిపోయామండి. ఎంత వస్తున్నాయి ఈ రోజు? ఎంత సంపాదించారు? 200 చేశానండి. 200? డీజిల్ ఎంత కొట్టించారు? 500 డీజిల్ కొట్టించానండి. 200 వచ్చింది, 500 డీజిల్ అయిపోయింది. తిరిగి ఎక్కడ ఎవడో ఎక్కట్లేదు. అంటే ఈ రోజు 300 లాస్. ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమంటారు? ఆయన ఏమో నేను వస్తే రాజ్యాన్ని మారుస్తాను. పవన్ కళ్యాణ్ కోసం మనకు తెలియదండి. ఆయన పిఠాపురం ఇంకా కానీ ఆయన డిప్యూటీ సీఎం కదా మనకి. ఇప్పుడు మాకు ఆయన వల్ల ఏ మేలు మరి కలగలేదు. అంటే కాదు, నేను వస్తే అసలు న్యాయమే ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్. చేశారండి ఆయన వాలంటీర్ వ్యవస్థ సాగింతానన్నాడు. 5,000 చేస్తాను 10,000 చేస్తానన్నాడు. వాలంటీర్ ఏమైనా చేశారండి? 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారండి. ఎవరైనా తీసుకొచ్చి చూపించాడండి ఆయన? అన్ని తప్పుడు వాగ్దానాలు కదండి. అన్ని అబద్ధాలు చెప్పేసి గద్దెని ఎక్కి కూర్చున్నారు. వాళ్ళు నచ్చినట్టు చేస్తున్నారు. మీరు ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే ఇప్పుడు కూడా జగన్ ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని లక్షల మంది వస్తున్నారు, వేల మంది వస్తున్నారు. అది ఏంటి? డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారా ఏంటి? జగన్ అభిమానుతో వస్తారండి. డబ్బులు ఇచ్చి ఎందుకు పిలిపిస్తారండి? జగన్ మీద ఉన్న అభిమానుతో వస్తారండి. డబ్బులు ఇచ్చి ఎందుకు పిలిపిస్తారు? అని ఒక మధ్యతరగతి కుటుంబాన్ని బాగుపరిచిన రాజకీయ పార్టీ అంటే చెప్తారు ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడు? ఒక సామాన్యుడు కొద్దో గొప్ప తిన్నాడంటే అది వైసీపీ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం. 2.5 ఏళ్ల కూటమి పరిపాలన అంటే ఏం చెప్తారు? రక్తనాటకం కింద జరుగుతుందండి పరిపాలన. అంటే ఏ విధంగా? అంటే ఏదో కొన్ని అమలు అవుతుంది, కొన్ని అమలు అవుతలేదు. కానీ అభివృద్ధి దిశగా అడుగు వేపిస్తున్నాం అని కూడా బాబు గారు చెప్తున్నారు. అభివృద్ధి అన్నది ఏమీ లేదని ఏదో నత్తనడకంగా ఎలా జరుగుతుంది. ఈ బస్సు ఫ్రీ అన్నారు, ఆటో వాళ్ళు పట్టుకొట్టారు మొత్తం మీద. ఏంటన్నా ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ గా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో ఏంటి ఇప్పుడు మీ పరిస్థితి సుమారుగా? పరిస్థితి ఏమందండి, ఫ్రీ బస్ పెట్టాక మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. పల్లెటూరుకి వెళ్ళొచ్చన్నా ఫ్రీ బస్ ఎక్కుతున్నారా? ఫ్రీ బస్ ఆ బస్ టైంకి బయటకు వస్తున్నారని జనం కూడా. ఆ బస్సు ఏదో రూట్లో లేని రూట్లో కూడా బస్సు వేసాడు ఆయన. ఆ టైంకి వస్తున్నారు జనం బయటికి. ఈ లోపల మాకు 1 టికెట్ 2 టికెట్లు ఎక్కినా చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు కదా, సూపర్ 6 అన్నారు కదా, ఏంటి అందుతుందా? సూపర్ 6 అన్నది ఏదో వాహన మిత్ర అన్నారు, 15,000 అన్నారు. 15,000 పట్టినా మాకు ఏముంది? 15,000 అంటే ఇది రికార్డు కాగితాలు చేయించుకున్నాకి సరిపోతుంది అది సంవత్సరానికి. అరే అలాగే పవన్ కళ్యాణ్ గారు మీ పక్క నియోజకవర్గం పిఠాపురం ఎలా ఉందండి? అది పర్లేదన్న. పిఠాపురం అయితే కొద్దిగా డెవలప్మెంట్ చేస్తున్నాడు ఆయన. అభివృద్ధి చేస్తున్నారా? జరుగుతుంది పిఠాపురం అయితే. ఉన్నాయంటే కొద్దిగా జరుగుతులేదు అది. కానీ పవన్ కళ్యాణ్ అసలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసలు వెళ్ళడమే మానేయడని చెప్తున్నారు కదా పిఠాపురం. అంటే మానేసినా కొద్దిగా ఈ డెవలప్మెంట్ చేస్తున్నాడు ఆయన. పిఠాపురం నియోజకవర్గంలో చేస్తున్నాడు ఆయన. ఏ రోడ్లు ఇవన్నీ బాగానే చేస్తున్నాడు ఆయన. మరి నారా చంద్రబాబు గారు బాగా చేశారంటారు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత ఏదో పథకం పడేదండి ఎవరొకరికి. ఈయనకన్నా కొన్ని పథకాలు పడుతున్నాయి, కొన్ని పథకాలు పడతలేదు జనం. జగన్ ఉన్నప్పుడు పేదవాళ్ళకి నిజంగానే ఇంటికి డబ్బులు వచ్చినాయన్న? వచ్చినాయన్న. జగన్ ఉన్నాక ఏదో పథకం కింద మొత్తం మీద డైరెక్ట్ గా ఏదో పథకం కింద పడి ఎవరికి 10 ఏళ్ళు ఇదే కూటమి ఇలాగే ఉంటుందని కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి కళ్యాణ్ గురించి అంటే మనం ఏం చెప్పలేమన్నా. చెప్తున్నాను కదా, చంద్రబాబు నాయుడు అయితే చేస్తున్నారు, కొన్ని అభివృద్ధి అవుతలేదు చెప్తున్నాను కదా. జగన్ మళ్ళీ వస్తాడంటారన్నా? అది కూటమి ప్రభుత్వం మరి ఏం చెప్పలేమన్నా. మరి వస్తుందంటే మరి పథకాలు కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరుగుతలేదు. చివరిలోనే జరిగితే రావచ్చు, రాకపోవచ్చు.